ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞంలో అనేకమైనటువంటి అనుష్ఠానాలు మనం చేస్తున్నాం. ఈరోజు మీకు తెలిసిందే, తెలియని విషయం ఏం కాదు. ఈ ప్రపంచము చూడండి, ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఆత్మాకాశం ఆకాశత్వాయు వాయోరగ్ని అగ్నిరాపహం అతాభ్య పృథివీ పృథివ్యో ఓషధయ ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుష అని ఉపనిషత్తు చెప్తుంది మనకి సృష్టి క్రమం గురించి. ఔషధయ అన్నారు. వృక్షాలు అనేటటువంటివి ప్రాణశక్తిని అందించేటటువంటి స్వచ్ఛమైన గాలిని, ఆక్సిజన్ అందిస్తాయి కదా. ఈరోజు మనం ఎండలతో ఉడికిపోతున్నామండి అంట. రోహిణి కార్తీ వచ్చిందనుకో రోళ్ళు పగిలిపోతాయని ఈ యొక్క మాట పూర్వం నుంచి ఉంది. ఆ రోజు ఎండలు ఉన్నాయి, ఈరోజు ఎండలు ఉన్నాయి. ఎండలో మార్పు లేదు. కానీ నీకు ఆ స్పృహలో లేకుండా వాతావరణాన్ని చల్లపరిచేటటువంటి వృక్షాలని మనం ధ్వంసం చేసుకున్నాం అభివృద్ధి అనే పేరుతో. నేషనల్ హైవేస్, నా చిన్నతనంలో ఆ నేషనల్ హైవే అనేటటువంటిది మెడ్రాస్ టు ఇటు కలకత్తా వరకు ఒక రూట్ ఉంది మా ప్రాంతంలో. మేము చిన్నపిల్లలప్పుడు వెళ్ళినప్పుడు సూర్యరశ్మి కూడా తాకేది లేదు, అంత గుబురైనటువంటి చెట్లు, ఎంతో చల్లగా వాతావరణం ఉండేది. ఈరోజు ఒక చెట్టు లేదు. కొన్ని లక్షల చెట్లు కొట్టేసినాం మనం. రోడ్ల విస్తీర్ణం ఒక మంచి పని కోసంగా మనం టెక్నాలజీ పెరిగిపోయింది, మంచిదే కాదనం. కానీ అభివృద్ధి పేరుతో వాతావరణాన్ని కాలుష్యం చేసుకుంటున్నాం. ఇది అందరికీ తెలుసు, కానీ తప్పదండి అంటారు. దానికి సమాధానం లేదు. మనకు చట్టాలు కూడా ఉన్నాయి. ఒక వృక్షాన్ని ఛేదిస్తే ఆ ఛేదించినటువంటి స్థానంలో 5 వృక్షాలు నాటాలని మనకు లా అండ్ ఆర్డర్ కూడా ఉంది. కానీ మనం వాటిని పాటించం. కనుక ఆ చెట్లను మనం పెంచుకోకపోతే మన జీవితమే ధ్వంసమైపోతుంది. చెట్ల యొక్క విశిష్టత, వాటిని నాటితే లభించేటటువంటి విషయం మనకు మహాభారతం, పంచమ వేదమైనటువంటి మహాభారతంలో అనుశాసక పర్వంలో 96వ అధ్యాయాన్ని మీరు ఒక్కసారి పరిశీలించి చూడండి. ఇదేదో నేనేదో బురుడి మాటలు చెప్తాను. వృక్షాలను నాటితే ఎలా ఉంటుందని మనకు వ్యాసుడు చెప్తున్నాడు. 5000 సంవత్సరాల క్రితం చూడండి. కీర్తిశ్చ మానుషే లోకే ప్రేత్యా చైవ శుభం ఫలం లభ్యతే నాక పృష్టే చాం పితృభ్యశ్చాం మహీయతే దేవలోకగతస్యాపి నామ తస్యాన్న నశ్యతి అతీతానాగతాంశ్చైవ పితృవంశాంశ్చ భారత తారయేత్ వృక్షరోపితు తస్మాత్ వృక్షాన్ ప్రరోపయేత్
ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు చూడండి. వీటిని నాటడం వలన, ఏది వృక్షాలను నాటడం వల్ల, అవేమిటి? పనస, మామిడి, వేప కావచ్చు, అశ్వత్థ వృక్షాలు కావచ్చు. అశ్వత్థ వృక్షం ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. మర్రి, మేడి, అనేకమైన వృక్షాలు. వాటిని నాటితే మానవుడి యొక్క కీర్తి మరణాంతరం కూడా స్వర్గంలో సుఖాలు ప్రాప్తించటమే కాదు. ఇక్కడంటే స్వర్గ సుఖాలు ఎవరు చూశారని సత్వాటిని తీసేయండి. కానీ ఇక్కడ నువ్వు వేసినటువంటి వృక్షమై, మహావృక్షమై, దాని చెట్టు నీడ కూర్చొని 10 మందికి నీడనిస్తుంటే ఆ ఆహ్లాదం ఎంటుంటుంది. పితృదేవతలు సంతోషిస్తారు. ఏ మహానుభావుడు నాటినాడో ఈరోజు ఇంతమందికి చల్లటి నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. అలాంటిది స్వర్గసుఖాల్లో కూడా, స్వర్గంలో కూడా వాడికి అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి చెట్లు నాటినటువంటి వాడికి. ఏదో నాటేసి వెళ్ళిపోవటం కాదు, వాటిని పోషించాలి, పెద్ద అయ్యేటంత వరకు పోషించాలి. ఇక ఈ వృక్షానికి ఇంకా దేనివల్ల అపకారం లేదు, ఏ జంతువు వీటిని తినదు, అలా ఎదిగేంత వరకు వాటిని నీరు పోస్తూ చక్కగా వాటిని వృద్ధి చెందించినవా, నీ భావితరాలు వాళ్ళెంతో సంతోషిస్తారు. కాలుష్యం అంతా కరిగిపోతుంది. అలాంటి భారతదేశంలో వేపుగా పెరిగేటటువంటి వృక్షాలు, ఇటీవల కాలంలో మనం బయట నుంచి కొన్ని వృక్షాలు తెచ్చుకున్నాం, త్వరగా ఎదుగుతాయని. అవి ఆక్సిజన్ కూడా హరిస్తున్నాయని చెప్పి తెలుసుకొని ప్రభుత్వం వాటిని కొట్టేస్తున్నారు. చూస్తున్నాం, మా ప్రాంతంలో కూడా అలా కొట్టివేశారు. కనుక అలాంటి వృక్షాలను మనం రక్షించుకోవాలి. ఆ వృక్షాలను మనం ప్రతి ఒక్కరు కనీసం జీవితంలో, నువ్వు ఒక వ్యక్తివే, నేను గుండె మీద చెయ్యేసుకొని చెప్పు, నేను ఒక వృక్షాన్ని నాటానండి, ఆ వృక్షం ఎంత పెద్దదైంది, 10 మందికి నీడనిస్తుంది అని నువ్వు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలుగుతావా? ఒక్క వృక్షాన్ని నాటి ఉంటావు నువ్వు. టన్నులు కొద్దీ 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలకి ఎంత ఆక్సిజన్ పెంచావండి నువ్వు. మన కరోనా మూమెంట్లో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు మనం సిలిండర్స్ లేవని చెప్పి డబ్బు కొనుక్కొని మరీ మనం ఆక్సిజన్ పీల్చినామే. వాటికి ఎంత బిల్లు అయి ఉంటుంది? ఆ ప్రకారంగా చూసుకుంటే పుట్టినప్పటాంచి ఇప్పుడు దాకా ఆక్సిజన్ నువ్వు పీలుస్తున్నావు. ఎవడైనా పరమాత్మని కొరే నువ్వు నా ఆక్సిజన్ పీల్చుకుంటున్నావురా, ఇదిగో నీకు ఈ ఛార్జ్ చేస్తున్నానని ఎప్పుడైనా అడిగాడండి? మరి నిస్వార్థంగా నువ్వు చెట్టు నాటలేవు నీ ప్రాంగణంలో లేదా నదీ ప్రాంతాల్లో. ఆ చెట్లు నాటడం అనుకోండి, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చెయ్యాలా? నీకు బాధ్యత లేదా? ఈ భూమి మీద నువ్వు గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా నూకలు తింటున్నావు కదా. నీకు ఇష్టమైనటువంటి గవర్నమెంట్ ఉన్నా, ఇష్టం లేకపోయిన గవర్నమెంట్ ఉన్నా కూడా నీ పని నువ్వు చేసుకుంటున్నావు కదా. నీకు ఆ కర్తవ్యం లేదా? వృక్షాలు ఉంటేనే మన పిల్లలు కూడా భవిష్యత్తులో బాగుంటారు అని శాస్త్రాన్ని పక్కన పెడదాం. ఆ పెద్ద ఆయన, ముసలాయన 5000 సంవత్సరాల నాడు ముందే చెప్పినాడు, వరే వృక్షాలు నాటుకుండ్రా, మీ జీవితాలు బాగుపడతాయి, స్వర్గంలో సుఖం ఉండదన్నా నాటుతారని ఉద్దేశం. కనుక వృక్షాలను నాటడం యొక్క గొప్ప విషయం మనకు పంచమ వేదము చెప్తుంది. అదే చెప్తున్నాడు చూడు. పుష్పైః సురగ్రణాన్ వృక్షాః ఫలైశ్చాపి తదా పితృన్ ఛాయయాం చాతితీదిం స్తాతం పూజయతి మహీరుహాహం. ఏమంటుంది ఇక్కడ? చెట్లు నాటేవనుకోండి, చెట్లు యొక్క పూలు, వాటితో దేవతలు సంతోషిస్తారు. ఆ ఫలాలు ఉన్నాయి చూసా, ఆ ఫలాలతో పితృదేవతలు ఆనందిస్తారు. మనుష్యులు దాని యొక్క నీడ, ఆక్సిజన్ అవి వస్తున్నప్పుడు మనుష్యులు సంతోషిస్తారు, అతిథులు సంతోషిస్తారు. వృక్షాలు నాటితే అంత గొప్ప సేవ చేసినట్టు నువ్వు. కనుక
వృక్షం నాటి కనీసం ఒక్క వృక్షం నాటండి. అశ్వత్థ వృక్షాన్ని, రావి చెట్టును నాటేవనుకోండి, నీకు 7 తరాలు అటు 7 తరాలు ఇలు ముందు వారు తరిస్తారు. నరకంలో ఒకవేళ ఉన్నారనుకోండి, స్వర్గానికి వెళ్తారు. అశ్వత్థ వృక్షాలను నాటి వాటిని పోషించినటువంటి పుణ్యాత్మలు. అలాగే మామిడి చెట్లు, వేప చెట్లు, అత్తి చెట్లు, ఇవన్నీ ఆక్సిజన్ ఇస్తాయి మనకు. కానగ చెట్లు నాటండి నాయన. ఈ దేశాన్ని మనమే, వర్షాలు లేవు, వర్షాల కోసం మనం అనేక మంది వరుణయాగాలు చేస్తున్నారు, చాలా మంచిది. అదే వర్షాలు రావాలంటే చెట్లు ఉండాలి, చల్లటి గాలి వీచాలి, మేఘాన్ని కరిగించాలి. కనుక చక్కగా వృక్ష సంపదను మనం పెంచుకొని వాతావరణాన్ని మనం మార్చుకొని, చూడండి ఎంత ఎండలకి ఎంత భయపడి మనం దెబ్బతింటున్నామండి. ఎంత సెగ ఉంటుంది. సిమెంట్ రోడ్లు అయిపోయినాయి, తార్ రోడ్లు అయిపోయినాయి. ఆ సెగంతా భూమి అతలాకుతలమైపోయింది. కనీసం మనం దీన్నేం మార్చలేము, కానీ చెట్లు అయితే వెయ్యగలం కదా నాయన. వాటిని నాటి ఆ చెట్లతో మనం అనేకమైనటువంటి సుఖశాంతులను మనం అందించవచ్చు. కనుక ఈ విషయాన్ని పిల్లలు లేరనుకో, వాళ్ళు ఏం చేయమంటారు ఇక్కడ చెప్తారు, వ్యాసుడు ఏం చెప్తారు, తస్య పుత్ర భవత్యేవాం పాదపానాత్ర సంశయ పరలోకాంగత స్వర్గే లోకాంశ్చాప్నోతిసు అవ్యయాన్. పిల్లలు లేనటువంటి వారు చెట్లు నాటినారనుకోండి, ఆ చెట్లు నాటితే ఆ చెట్లే తమ పిల్లలుగా భావించి వాటిని పోషణ చేసిన అట్టి వారు పరలోకంలో, స్వర్గలోకంలో ఆనందాన్ని పొందుతారు. అపుత్రస్య గతిర్నాస్తి అని మనకు ఒక నానుడి ఉంది. నానుడు ఎంతది, పుత్రులు లేనటువంటి వాడికి సద్గతి లేదని, కానీ చెట్లు నాటినటువంటి వాడికి మాత్రము సద్గతులు ఉన్నాయని వ్యాసుడు చెప్తున్నాడు. సంతానం లేదని బాధపడవా, వృక్షాల మీద దృష్టి పెట్టు, వృక్షాలను నాటు, వాటిని పోషించు. పిల్లలకి ఎంత ఖర్చు పెడతామండి మనం? ఆ ఖర్చు అంతా ఆ చెట్ల మీద పెట్టు. 10 మందికి నీడనిస్తాయి, ఆక్సిజన్ ఇస్తుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, వాతావరణాన్ని శుద్ధపరుస్తుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఒక చెట్టు నాటితే. వాటిని నాటి వాటిలో నువ్వు వారి పిల్లలుగా, అవే నా పిల్లలనే భావంతో ఆనందంగా గడుపునాయన. వ్యాసుడు చెప్తున్నాడు, నేను కాదు. కనుక ఈ వృక్ష సంపదను మనం అందరూ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కర్తవ్యతా భావంతో, నేను నా జీవిత పర్యంతం ఇన్ని చెట్లు నాటాలి. పుణ్యాత్మలు ఉన్నారు సుమా, అనేక వృక్షాలను నాటినటువంటి వారు. కనీసం నేను ఒక వృక్షాన్నన్నా నాటి ఓ 15 అడుగుల వరకు అది ఎదిగేంత వరకు నేను సేవ చేస్తాను. నేను ఒక సంకల్పం తీసుకో. ఈరోజు ఏదో గుడికి గోపురానికి వెళ్తాం, మంచిదే, వెళ్ళండి, కాదను. దేనికి వెళ్తున్నావు? సుఖం కోసం. పరులకు సుఖాన్ని ఇచ్చావనుకో, ఆ పరులకు ఇచ్చేటటువంటి సుఖం వల్ల వచ్చే పుణ్యము నీకు అనంతమైన సుఖాన్ని ఇస్తుంది. అది నీకు అర్థం కావటం లేదు. కనుక చక్కగా వృక్షాలు నాటావు, ఆ ఆనందం అమోఘంగా ఉంటుంది. కనుక ఒక్క వృక్షానైనా నాటి పరమాత్మ సేవగా భావించి, ఈ భూమాతకు, ఈ భూతల్లికి రత్నగర్భ ఇది. నువ్వు తినే తిండి, బట్ట, ఏదైనా తీసుకో, అన్నీ ఈ భూలో నుంచి వచ్చినవే. అట్ట భూ సంపదను, ఆ వృక్షాలన్నింటినీ కూడా నాటి భూమిని సస్యశ్యామలంగా తీర్చిదిద్దేటటువంటిది హక్కు మానవుడికి ఉందా? నీకు ఒక్క మానవుడు మాత్రమే ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు.
మేము పిల్లలప్పుడు పొలాలకు వెళ్తే అక్కడ పారేటటువంటి నీళ్లను మేము తాగాం, ఆహ్లాదంగా ఉండేది. ఇప్పుడు తాగి చూడు, సగం హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం. కలుషితం చేసుకున్నాం. స్వచ్ఛమైన ఆహారం లేదు. అనేకమైన కెమికల్స్తో మనం పండించుకుంటున్నాం, తింటున్నాం. ఆ కెమికల్కి తగ్గట్టు మనం ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో చూడండి, కూరగాయలు కొలనటువంటి వాడు ఉంటాడేమో కానీ మందులు కొనటువంటి వాడు ఎవడు లేడు. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి ఓ మందుల డబ్బా ఉంటుంది. కాలమహిమ కనుక శ్రద్ధాభక్తులతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెట్లు నాటి వాటిని పోషించి, నువ్వు గతించిపోతావు. చెట్టు అనేక సంవత్సరాలు ఉంటుంది, అనేక సంవత్సరాలు నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. అది దృష్టి పెట్టుకుని నాకన్నా మీకు ఎక్కువగా తెలుసు టెక్నాలజీ గురించి. నేను ఒక అల్పుడును, శాస్త్రాన్ని నమ్ముకొని బ్రతికేటటువంటి వాడి, బాహ్య ప్రపంచ జ్ఞానం లేనటువంటి వాడిని, శాస్త్రంలో చెప్పిందే సత్యమని భావించే వ్యక్తిని. ఏదో నాకు తెలిసి చెట్లు నాటి సుఖం ఉంటుందని వ్యాసుడు చెప్పాడు కాబట్టి మీకు చెప్పాలను. మీకు ఒకవేళ తెలిసి ఉండొచ్చు చెట్ల యొక్క విశిష్టత, ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు. ఏదో అల్పుడను చెప్పాను, అన్యదా భావించకుండా ఓ చెట్టును నాటే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.